ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నువ్వు దంచుతూ ఉండవు, నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను. మొత్తం రోజు కూడా పాలు కూడా తల్లు కదా మామ, వాసన ఎందుకు కంటి చూపుతో కానీ పెట్టేస్తా నేను. ఓ కళ్ళు చికెన్ నాకు ఇయ్యాలా? కూరలు ఏం ఇంత పోసిండు నా. అసలు ఉంది. ఏం చేస్తున్నావు మామ? కనపడంలా ఏం చేస్తున్నా అడుగుతున్నావు? ఏవో చెట్లు నాటుతున్నావు? టమోటా చెట్లు నాటుతున్నా. అవునా? సీజన్ కదా ఇప్పుడు, వర్షాకాలం కదా, ఇప్పుడు నాటుకుంటే కరెక్ట్ టయానికి పంట వస్తుంది. నీకోసం ఈ చెట్ల పుట్లలో తిరుగుతున్నా నేను. చూడు ఏడేడో కూసోబెడుతున్నావు నన్ను. ముందే నాకు పురుగు పూసి అంటే భయం అంటే నువ్వు వచ్చి ఈ ఫారెస్ట్లు ఉంటావు. అంతే అంటావా? మరి ఉంటేనే మంచి ఆరోగ్యము, ఆహ్లాదము అన్నీ ఉంటాయి. జనజీవన స్రవంతిలోకి పోకూడదు, మనం ఇక్కడనే ఉండాలి, వండుకోవాలా, చక్కగా చేసుకొని తింటుండాలి. సరే ఏంటి ఈరోజు నీకు ఛాన్స్ ఇస్తా. ఏం చేయమంటావు చెప్పు? ఏమంటావు చెప్పు? చికెన్ చేస్తావా? చికెన్ ఎప్పుడు ఒకటే రకం తింటా ఉంటాను. స్పెషల్గా చేయాలి నాకు చికెన్. చికెన్ తిన్నా కానీ వేడి చేయొద్దు మళ్ళీ నాకు. చికెన్ నేను చేసినాక ఎందుకు మమ్మ నాకు చికెన్ ఇలా చేసి పెట్టావు అని అనకూడదు. నేను ఏం చేసే తినాలి. నువ్వు ఏదైనా ఆరోగ్యానికి హాని కాకుండా చేస్తావు కదా మామ. నమ్మకం నువ్వు అంటే నాకు. ఇంకెందుకంటే అని చెప్పు. నమ్మకం మనకు సీరియల్ ఉంది కదా, సినిమా కూడా ఉంది నమ్మకం. అమ్మ వంటిది అని. నమ్మకం మామ వంటిది అని అనాలి ఇప్పుడు. కొట్టావు నువ్వు ఎప్పుడు ఇట్లా బాగా సెటైర్లు వేస్తుంటావు. సరే మన ఇద్దరం పోదాం పంగా. సరే అయితే చెయ్యి. మళ్ళీ ఆడ కింద పడినావు అనుకో, మా మామ నన్ను కింద పడేసిండు. జంప్, యూ జంప్, నెక్స్ట్ ఐ జంప్. జంప్ చేయగలుగుతావా నువ్వు? చెప్పు మామ. నీ కోరిక ప్రకారం ఈరోజు ఒక ప్రత్యేకమైన వంట, అది కూడా తెలంగాణ వంట. తెలంగాణ అంటే అన్ని సార్లు వండుకుంటారు, తెలంగాణ స్టైల్ తెలంగాణ వంట. నేను కూడా వచ్చి ఒక 40 ఏళ్ళు అయింది కదా తెలంగాణకు. నేను కూడా తెలంగాణ వాడిని అయినట్టే, నాకు కూడా కల్చర్ అలవాటు అయింది. ఇప్పుడు నాకు కొన్ని మిరపకాయలు ఇస్తే, పచ్చిమిరపకాయలు మా అమ్మ కడిగిస్తా. మనీ ఓసిడి మీద బండబాడ, ఇదేం ఓసిడి నాయన, నన్ను కూడా కడుగుతావు పోయేటప్పుడు. అదే నువ్వు అట్లా చేస్తావని నువ్వు వచ్చే లోపల నేను స్నానం చేసేసిన. లేకుంటే తెచ్చి నా మీద కడగకుండా ఎవరు తినరు మామ. నువ్వేమో ఇంకా పాతకాలం మనిషివి. కడగడం అంటే మరి ఫెనాయిల్ గినాయిల్ వేసి కడగడానా? నయ్యం ఏటో షాంపూ తీసుకురాలేదు, షాంపూ వేసి కడుగుతామమ్మా అని. మా మామ దగ్గర అన్ని మంచిగానే ఉన్నాయి కానీ రుచికరమైన వంటలు చేస్తాడు కానీ మీద కడుగుతాడు. అదే మీద కడిగితేనే రుచిగా వచ్చేది. అది అర్థం కాలేదు. దాన్ని కడిగి రుద్దితే దాంట్లో ఉండేటివన్నీ పోతాయి. ఇప్పుడు మనం కుండను పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ తరిగే లోపల అది కుండ వేడవుతుంది, కొంచెం లేట్గా అవుతుంది. మనం తరుక్కుంటా ఉన్నాము. అబ్బాయి కూడా అప్పుడే ఓటీడీ చేశాడు. ఇది కూడా నూనె వేద్దాం. అల్లం తీసుకొని అల్లం కట్ చేసి ఇస్తా, రోట్లో పెట్టుకొని ఇస్తావు. అవును, పుస్తకాలు రాసిన అని చెప్పినావు లాస్ట్ టైం వచ్చినప్పుడు. మరి ఆ పుస్తకాలకి ఇన్స్పిరేషన్ ఏంటి?
ఒక్కొక్క పుస్తకానికి ఒకటి ఇన్స్పిరేషన్. ఒకటి లవ్ స్టోరీ, వెన్నెల గువ్వాలి. చూసిందా అంటే ఆల్రెడీ మీరు ఎవరైనా చూసి ఎవరిదన్నా అంటే నేను కొంచెం వాస్తవము కొంచెం కల్పితము, అచ్చా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఉమెన్ అంటే వాట్ ఈజ్ ద ఉమెన్ స్త్రీ అంటే వేసడానికి ఒక ప్రౌఢ ప్రౌఢ అంటే స్త్రీనే రకరకాల స్త్రీని స్త్రీకి 200 పేర్లు ఉన్నాయి. స్త్రీ పడతి ఇది ప్రౌఢ అనేది కూడా మనకు నూనె కాగినట్లు గోచరిస్తున్నది. గోచరించడం అంటే అనిపిస్తుంది కాబట్టి ముందు పచ్చిమిరకాయలు వేసుకుందాం. టప్ టప్ అంటే ఏమనం ఎందుకు అది ఇంకా వేగలేదు కాబట్టి నూనె అది బాగా వేగాలన్నమాట. మొహాల మీద చిల్లగాల చిల్లదు మంట పెడుతున్నా పొగ నా మొహం మీద పోలీసులు పట్టుకుంటే ఊది అలవాటు అయిపోయింది. ఎప్పుడు దొరకలేదు ఎందుకంటే నేను డ్రింక్ చేసినప్పుడు బయటకు రాను కాబట్టి నన్ను ఎవరు పట్టుకుంటారు. ఒకరోజు ఇంటికి అట్నే పోతా ఉంటే వాడు ఆపాడు, ఊదు అన్నాడు. అరగంట అవుతావా అంటే మందు బాటిల్ తాగేసి వస్తా ఊరికి అప్పుడు వర్కౌట్ అవుతుంది కాకుండా ఊరికే వాడి పో అన్నాడు. పచ్చగానే ఉంటున్నాను. కచ్చా పచ్చ కుదరా బదరా నువ్వు తడుస్తూ ఉండవు, నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను. ఇప్పుడు కరేపాకు వేసుకోవాలన్నమాట. టప్టప్పండు పిప్పి పండు ఇది ఏమన్నా ఇది అనుకున్నావా? టప్టప్పడానికి ఇది కూడా కడగాల్సిన అవసరం లేదు కదా, నేను వేస్తున్నది. ఇవే కాదు టీ చేయడం. ఎందుకంటే నేను వయసు పెద్దవాడిని, నాకు కూడా వస్తుంది టీ చేయడం. ఈ వయసు దాటేసి వచ్చిన వాడిని నాకు రాదైంది. కాకపోతే అవకాశం మీకు ఇస్తున్నా అంటే ఇక్కడ కూడా మళ్ళీ మీ గొప్పతనం ఏదో వయసుకి వెళ్ళింది రెస్పెక్ట్ ఇచ్చి ఏం సెటైర్లు వేస్తలేదు. లేకపోతే ఇప్పటిదాకా ఆడుకునేదాన్ని నేను. ఎందుకు ఏడిపియడం మామని మంచిగా వంటలు చేసి పెడుతుంటే మళ్ళీ ఎందుకు చురకలు అంటించడం అని ఏమంటారు. జాన ఈ పేర్లను ఉండేది ఆడోళ్ళకి, అందుకే ఇట్లాంటి పనులు చేస్తారు. అవును, మరి మొగోళ్ళకి ఏం లేవా? మాకు పేర్లు లేవు. మీకేదో 290 మాకు పురుషుడు లేకుంటే వాడు వీడని నాకు చెడ్డ మాటలు ఉంటాయి కానీ పనికి మాలినోడు దరిద్రుడు ఇట్లాంటివి ఉంటాయి కానీ మీలాగా అంగన భావన అన్నీ నదుల పేరన్నీ మీవే కాదు. అంత మంచి మరి అంత గొప్పవాళ్ళం మేము, అందుకే మాకు అన్ని పేర్లు. ముంచుతారు మీరు అన్ని నదిలో. మేము లేకపోతే మీరు లేవులే కానీ ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను. చెక్క వేసుకోవాలన్నమాట. అయితే దాంట్లో వేసి దంచుకుంటారు. నేను ఈ దాంట్లో చెక్క, లవంగ, యాలక దంచే. ఏంది దుమ్ములు అయిపోయినా దంచడం అంటే అసలు కింద రోజులు పై రోజులు వేసి 2 రోజులు వేసి కొడుతున్నావు అట్నే. చాలే అబ్బో దంచిన కాడికి చాలే, మొత్తం రోడ్లు కూడా పాలగొట్టేస్తున్నాం. చూస్తూ ఉంటుంది వాళ్ళకి చూస్తూ ఉంటుంది. నన్నేం కొట్టలేక దాన్ని కొడతా ఉంటాను. అన్ని ఏటకారమే చేపించే పని అంతా చేపిస్తున్నావు, మళ్ళా మీద చురకలు. నాకు దాన్ని గుర్తున్నాను, నన్ను గుర్తలేక. నిన్ను గుద్దుతే ఎట్లుంటది? ఏముంటది, 2 గుద్దులకే పోతా నేను. తర్వాత నీకు వంట చేసి పెట్టాడు. ఇంత మంచి మంచి వంటలు ఇప్పుడప్పుడే పోయే రకమా నువ్వు? వేగింది బాగా, ఇంతకంటే ఎక్కువ ఉడుకుతుంది. ఇంకా అది రోట్లో దంచిన కదా, అల్లం మళ్ళీ వెళ్ళిపోయి నువ్వు పోయి కొంచెం పోయి నువ్వు కూడా చెయ్యిడ పెట్టాను కదా చాలే. ఇంకా
ఎక్కువైందా అల్మెల్లిగడ్డ? ఏం కాలేదు కానీ ఇప్పుడు కల్పన ఇది లేదు ఉండు పసుపు వేయాలి. ఓకే, పసుపు వేసి కలుపు కలిపి ఆ వాసన వస్తుంది బాగా వేగినాక. అప్పుడు మనం వేరే కారం పొడి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. ఉప్పు వేసినామా? ఉప్పు వేయలేదు, వేస్తా. కూర వేసినాక ఉప్పు వేస్తాను. విరాట్ కనపడాలి కాబట్టి ఇట్టేస్తున్నాడు. ఎప్పుడైనా ఎండుమిర్చి కారం వేస్తుండే, కానీ ఈ విరాట్ది సేమ్ ఎండుమిర్చి కారం లానే ఉంటది కాబట్టి ఒక్కసారి చెప్పిన అలవాటు పడిపోయిన నువ్వు కూడా రుచికి. ఉప్పు వేస్తాను. ఉంటుంది చిన్నగా వేయచ్చు కదా, తొందరగా లావుకి వస్తేనే కొంచెం 4 ముక్కలు అయిపోతుంది, తొందరగా ఉంటాయి. ఇది టెక్నిక్. ఎక్కడ కూడా ఇదే టెక్నిక్ చెప్తున్నా, నీకు కూడా చెప్తున్నా. పెద్దగా వేయాలా? ఇంట్లో నేను అసలు నీళ్ళే వాడను నేను, కాబట్టి ఇప్పుడు వేసేది చూస్తే నువ్వు మా అంటావు, హారన్ కొట్టినట్టు అంటావు. చూపిల్లా ఏందో చూడు, వాసన చూడు. చల్లు కదా మామ, వాసన ఎందుకు కంటి చూపుతో కానీ పెట్టేస్తా నేను. ఓయమ్మా ఏమో తెలియదు అనుకున్నాను. ఎక్కడున్నావు? హైదరాబాద్లో పుట్టి పెరిగిన కళ్ళు తెలియకపోవడం ఏంది? దాంట్లో నీళ్ళ బదులు కొంచెం కళ్ళు పోతాము. ఓ కళ్ళు చికెన్ నాకు ఇవ్వాలా? వేస్తా, అలవాటు అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి అలవాటే మామ నా కళ్ళు. మా నాన్న డే బై డే తెస్తుండేనంట, నాకు వేడి చేస్తుండేనంట. సో అట్లా అలవాటు. నేను కళ్ళు చాలా కాలమైన కళ్ళు తాగి నువ్వు మస్తు రోజులైంది. ఇవాళ నీ పుణ్యమాన్ తాగుతున్న కళ్ళు. ప్రొఫెషనల్గా తాగే పిల్ల నువ్వు, నిజంగా ఎంతైనా గ్రేట్ నువ్వు. ఇష్టం, మస్తు ఇష్టం నాకు కళ్ళు. ఈ లోపల మూత పెట్టుకొని ఒక రౌండ్ కళ్ళెద్దు కానీ. అంటే ఇప్పుడు ఆ టమోటా మెత్తబడాలన్నమాట ఆ మసాలాలో, కళ్ళు బాగుపడు. మళ్ళీ చికెన్ వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం కళ్ళు. కలర్ ఏమొచ్చిందో ఇదొక మంచి వాసన వస్తుంది. వాసన బాగుంది చూడు కలర్. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ పొగనే ఇబ్బంది పెడుతుంది. ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలిగా. నా కొడుకు నువ్వు పెట్టే ఇబ్బంది తక్కువ ఉందా? ఇంకా నా కొడుకుని ఇబ్బంది పెడతావు, నన్ను ఇబ్బంది పెడతావు. అమ్మో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు గుట్టలే. నేనా చికెన్ కళ్ళు తాగిన వచ్చింది పడవాలి కింద. ఇట్లాంటివి బాటిల్ వేసి అవునా? అంతే. కుండలు కుండలు कल पीता है मैं ఇదంతా तू क्या करता है కళ్ళుతో ఈ చికెన్ తింటే సూపర్ అసలు. మా ముద్దుల కోడల పిల్ల కోసము కళ్ళు చికెన్. నేను అదృష్టవంతురాలి మామ, నీలాంటి మామ దొరకడం అదృష్టం. నీలాంటి కోడలు చూస్తాం నాకు దొరుకుతాం. నేను కూడా అదే మాట్లాడుతున్నాను. మా మామని పొగుడుతున్నా నేను, ఆయన ఏమి నాకు చురకలు అంటిస్తున్నాడు. నా మానాన నేను ఏదో కమెంట్ చేస్తే కదా అనుకుంటా ఉంటే ఓ మామ అలా మామ చికెన్ చూస్తాడు సర్లే కానీ ఆ కళ్ళు అందుకో. నీకేనా వస్తావా నన్ను ఏమంటావా? నేను వస్తా. నీ నోట్లో పోస్తూ నేను నోట్లో పోస్తా, నేను వంటలో పోస్తా. కొంచెం నుంచి నవ్వునా మరి ఇంత కొంత తప్పవు నన్ను మొత్తం వంటలో పోసినావు మామ. నీ కళ్ళు తెప్పించినా అన్నాడు. నీ
తీరా చూస్తే కూరలు ఏం ఇంత పోసిండు నాకు. మూత పెట్టాము. వల్ల చెప్పు మామ. కళ్ళు వేసి చికెన్ రెడీ. రెడీ అవుతుంది. కాస్త వేసి పెట్టాం కదా, తర్వాత వేయించండి కదా అట్నే. అంటే ఈ మాత్రం ఉండాలి, కొంచెం గ్రేవీ ఉండాలి. కొత్తిమీర చేయవా? మాత్రం గ్రేవీ ఉండాలి. మాను ఉడికిందా మంచిగా? అర్థం చేసుకోండి. కుండకు కూడా కొంచెం ఇచ్చినట్టు కళ్ళు ఇది ఉడికేలోపు నాకు ఇంకేమైందో ఏమో. తిని కళ్ళు తాగి కళ్ళుతో నిన్న చికెన్ తిని రుచి ఎలా ఉందో చెప్పాలి. లివర్ తింటావా? లివర్ లివర్ లేదు తింటా. ఫస్ట్ తినేదాన్ని కాదు, ఇప్పుడు తింటున్నా లివర్. లివర్ చాలా మంచిది. లవర్ మంచిది కదా, లివర్ ఎందుకు లవర్తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది నీకు? ఈ మధ్య లవర్ మగులు నమ్ముతాను నేను. అందుకని లివర్ అసలు నుండి బర్త్డే రోజు మా మామ నా కోసం కళ్ళు తెప్పించింది. నాకు ఊరికే వేడి చేస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ మామ. నీళ్ళు అనుకున్నారేమో, నిజంగా కళ్ళే అది. కళ్ళు చికెన్. నేను ఒకటి చెప్తా. మధ్యకాలం కళ్ళు కానీ నేను అక్కడికి చెట్టు దగ్గరికి పోయి గౌడన్నతో మాట్లాడి ఇక్కడ మేము వంటలు అంటే మనకు ఆయన అప్పుడప్పుడు కుండలో తీసి మంచి కలిగించారు. అంటే ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎందుకంటే దాగింది ఇంట్లో ఉంటారా పోతారా అని అనుకుంటారేమో. మంచి ఆరోగ్యం కాబట్టి నువ్వు అది ఇది కళ్ళు తాగావు కదా. నువ్వు చికెన్ నా ముందు ఇంత పెట్టి నువ్వు నాకు అవన్నీ చెప్తూ ఉంటాను. అంతసేపు ఆగాలంటే నా వల్ల కాదు మామ. నువ్వు తిన్న తర్వాత మామ బాగుంది మామ, లేకుంటే బాగాలేదు మామ. అలా అలా తినాలి. తింటే కొందరు నైస్గా ఇలా 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 తింటారు. తినను అనుకుంటే ఒకటే అన్నం తింటున్నా నేను.